హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. సో 31 సంవత్సరాల తర్వాత క్రయో ప్రిజర్వేషన్ చేసినటువంటి జైగోట్స్ హస్ బీన్ రీబార్న్. సో వైద్య పరిభాషలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిరాక్యులస్ థింగ్. 1994లో ఏర్పాటు చేసినటువంటి జైగోట్స్ ని 2025 జూలై 26న జన్మనివ్వడం జరిగింది. అంటే దాదాపుగా 31 సంవత్సరాలు ఒక జైగోట్ ని క్రయో ప్రిజర్వేషన్ భద్రపరిచి ఆ క్రయో ప్రిజర్వేషన్ లో భద్రపరిచినటువంటి శిశువుని ఆల్మోస్ట్ 31 ఇయర్స్ తర్వాత జైగోట్ ని తిరిగి జన్మించడం జరిగింది. సో థాడియస్ డానియల్ పియర్స్ ఈస్ ద పర్సన్ హూ హస్ బీన్ బార్న్ ఆఫ్టర్ 31 ఇయర్స్. ఓకే, సో యాక్చువల్ గా 1994 లో ఒక మహిళ యొక్క గర్భాశయం నుండి 4 అండాలను వేర్వేరు దశల్లో సేకరించి ఆ 4 అండాలను క్రయో ప్రిజర్వ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ లేదా టెస్ట్ బేబీ ద్వారా చేయాలనుకున్న ప్రాసెస్ లో మొదటి అండం చాలా ఫలదీకరణ చెంది శిశువుగా జన్మించింది. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే థాడియల్ వాజ్ బోర్న్ ఆన్ జూలై 26, 2025 కదా. ఓకే, సో ఇతనితో పాటు జైగోట్ గా ఫామ్ అయినటువంటి ఒక జైగోట్ 1994 లో జన్మించినటువంటి ఒక పిండం ఏదైతే ఉందో ఆమె ఒక ఆడ శిశువు అయింది. ఆమెకి ఇప్పుడు 30 ఇయర్స్. ఆ 30 ఇయర్స్ ఉమెన్ ఈస్ హ్యావింగ్ 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అన్నమాట. ఓకే, సో చాలా అంటే ఐరానికల్ గా చూడండి. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ లో క్రయో ప్రిజర్వేషన్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అంటే జైగోట్లను 30 సంవత్సరాల తర్వాత కూడా లిక్విడ్ నైట్రోజన్ లో పెట్టి ఆ లిక్విడ్ నైట్రోజన్ లో శీతలీకరించినటువంటి జైగోట్ మరలా తిరిగి భద్రపరచడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మార్వెలస్ థింగ్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. సో ఐ హోప్ అండర్స్టాండ్ దిస్. ఓకే, క్రయో ప్రిజర్వేషన్ అనేటువంటి టెక్నిక్ ను ఉపయోగించి అండాలను భద్రపరచడం ద్వారా 31 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ శిశువుకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ జైగోట్ కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సేఫ్ గా ఉండటం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.